మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 14వ అధ్యాయం 21వ వచనం నుండి 32వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 21 మరియు 22 వచనములను చదువుకుందాం. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఒక కుష్ఠరోగి శుద్ధుడుగా నిర్ధారించబడినటువంటి దినాన ఆ వ్యక్తి బీదవాడైతే, మామూలుగా ఒక కుష్ఠరోగి శుద్ధుడుగా నిర్ధారించబడినటువంటి దినాన ఏ విధమైనటువంటి కట్టడి ఉంటుందో నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం కదా. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినాన యాజకుడు పాళెము వెలుపలికి వెళ్ళి పవిత్రత పొందగోరు వాని కొరకు 2 సజీవమైన పవిత్ర పక్షులు, దేవదారు కర్ర, రక్తవర్ణము కలిగిన నూలు, హిస్సోపు, వాటితో పాటు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లలు, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్ల, నైవేద్యమునకై నూనె కలిపిన 3 10వ వంతుల గోధుమ పిండి, అర్ధసేరు నూనె, ఇవన్నీ కూడా తీసుకొని రావాలి. ఒకవేళ ఈ స్వస్థ చిత్తుడైనటువంటి కుష్ఠరోగి లేదంటే కుష్టు పోయి పవిత్రుడైనటువంటి వ్యక్తి, స్వస్థత పొందగోరుచున్నటువంటి ఈ వ్యక్తి అవన్నీ తీసుకొని రావటానికి అఫోర్డ్ చేసే కెపాసిటీ లేనప్పుడు, అంటే ఈ నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలు, ఒక ఆడగొర్రె పిల్ల, హిస్సోపు, రక్తవర్ణము కలిగిన నూలు, పవిత్రమైన పక్షులు, దేవదారు కర్ర, ఇవన్నీ తీసుకొని రావడానికి స్తోమత లేనటువంటి వాడైతే, బీదవాడైతే, అంతటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాడైతే అతనిని గూర్చినటువంటి విధిని కూడా దేవుడు ఇచ్చాడు. చూడండి, దేవాతి దేవుడు అన్ని విషయాలలో ఎంతటి న్యాయాధిపతిగా ఉంటున్నాడు. లోకము ఎవరిని గుర్తిస్తుంది, ఎవరిని ప్రేమిస్తుంది అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లోకము ధనము కలిగిన వారినే ప్రేమిస్తుంది కదా. చట్టాలు వారికి అనుకూలంగానే ఉంటాయి, అధికారులు వారికి అనుకూలంగానే ఉంటారు, వారు అనుకున్నది ఈ ప్రపంచంలో చేయగలరు, వారి మాటను నెగ్గించుకోగలరు. కానీ దేవుని దృష్టి ప్రతి విషయంలో ఆర్థిక స్తోమత కలిగినటువంటి వారికి ఎలాగైతే ఉంటుందో, బీదవారైనటువంటి వారి విషయంలో కూడా అలాగే ఉంటుంది. బలుల విషయంలో ఆయన అలాగే నియమించాడు. కుష్ఠరోగి స్వస్థచిత్తుడైతే కూడా అలాగే నియమిస్తున్నాడు. బీదలను విడిచిపెట్టట్లేదు. బీదల మీద ఆర్థిక భారాన్ని ఆయన మోపడం లేదు. ఈ రోజుల్లో చాలామంది తమ సంఘాల్లో ఏం చేస్తున్నారంటే, దేవుడు ధనవంతులను మాత్రమే ఆశీర్వదిస్తాడు అనే రీతిలో బోధలు చేస్తున్నారు. దేవునికి అధికముగా ఇచ్చేవారిని మాత్రమే ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అనే విధంగా బోధలు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనము కొన్ని వచనములను చదువుకుంటూ దాదాపుగా 10వ వచనం వరకు వెళ్ళినట్లయితే, అక్కడ ఒక ధనవంతుడు, ఒక బీదవాడు దేవుని యొక్క మందిరంలో ప్రవేశించినప్పుడు
వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనే విషయం మీద దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 13 వచనాలను చదివితే, ధనవంతుడొస్తే ప్రశస్తమైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు ధరించి బంగారు పొంగరం పెట్టుకొనొస్తే మందిరంలో ప్రత్యేకమైన స్థలం, ప్రత్యేకమైన కుర్చీ. మంచి వస్త్రము లేకుండా, మంచి రూపము లేకుండా, బంగారు ఉంగరం లేకుండా ఒక దరిద్రుడు వస్తే ఈ మూలన కూర్చోమని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అతనికి కేటాయిస్తున్నట్లుగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 13 వచనాల వాక్య భాగంలో మనం చూస్తాం. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన బేదలను కనికరించేవాడు, దీనులను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తేవాడని కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ బలులను అర్పించటానికి స్వస్థచిత్తుడైన ఆ కుష్ఠరోగికి గనక ఆర్థిక స్తోమత లేకపోతే అతనికి మినహాయింపు ఉంది. అతనేమి తీసుకొని రావచ్చో దేవుడు సెలవిస్తున్నాడు చూడండి. అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్ల, నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండి. ఆ తర్వాత దొరకగలిగినటువంటి 2 తెల్ల గువ్వలు కావచ్చు, పావురూపు పిల్లలు కావచ్చు. పాప పరిహారార్థ బలిగా ఒకదాన్ని అర్పిస్తారు, దహన బలిగా ఒకదాన్ని అర్పిస్తారు కాబట్టి ఇవి మాత్రమే తీసుకొని వస్తే చాలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అపరాధ పరిహారార్థ బలి అయినటువంటి ఆ గొర్రె పిల్లను వధించిన తరువాత దాని రక్తమును ఏం చేస్తారంటే, స్వస్థచిత్తుడైన ఆ కుష్ఠరోగి కుడి చెవి కొన మీద, కుడి చెవి బొటన వేలు మీద, కుడి కాలు బొటన వేల మీద యాజకుడు ప్రోక్షిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే శుద్ధుడవుతాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, తెల్ల గువ్వలలో గాని, పావురపు పిల్లలో గాని ఒకదాన్ని అర్పించాలి. నైవేద్యము పాప పరిహారార్థ బలిగా యాజకుడు అర్పించాలి. చూడండి, కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందతగినటువంటి వాటిని సంపాదించలేకపోతే వాని విషయములో కనికరము కలిగిన దేవుడు ఈ యొక్క కట్టడను, ఈ యొక్క విధిని నియమిస్తూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చేయండి. లోకము, సమాజము, లోకములో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే బీద మధ్యతరగతి వారి మీదనే ఎక్కువ భారం మోపుతాయి. ధనవంతులకు పన్ను వితరణ ఉంటుంది, లేదంటే వారికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అంటాం. చాలా విషయాల్లో పన్ను రాయితీలు ఉంటాయండి. ఎవరికి? బీదవారికి, మధ్యతరగతి వారికా? కాదు కాదు. బీద మధ్యతరగతి వారికి రూపాయి ఇచ్చి 10 రూపాయలు వసూలు చేసేటటువంటి ప్రభుత్వాలు ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయి. కానీ దేవుని రాజ్యము, దేవుని ప్రభుత్వము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని చట్టం అలా ఉండదు. ఆయన బేదలను మరొక జ్ఞాపకం ఉంచుకునేవాడు. అచ్చుకోవటానికి, బలిగా యాజకునికి ఇచ్చుకోవటానికి ఆర్థిక స్తోమత లేనటువంటి స్వస్థచిత్తుడైనటువంటి కుష్ఠరోగి తాను తీసుకుని వచ్చేటటువంటి బలుల విషయంలో, నైవేద్యముల విషయంలో దేవుడు ఎంత మినహాయింపునిస్తున్నాడో చూడండి. అది ఇప్పటి నుంచే కాదు. దేవుని హృదయము, ఆయన ప్రేమ ఎప్పుడూ బేదల మీద, దరిద్రుల మీద అధికముగా ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథంలో దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, బేదలను కనికరించువాడు, దేవునికి అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడండి. దయచేసి ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది ఆ మాట. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. కాబట్టి బేదలను మన ప్రభువు ప్రేమిస్తాడు. కాబట్టి 2 కొరింథీ 8:9 ప్రకారం ఆయన మనలను ధనవంతులనుగా చేయటానికి మన నిమిత్తమై దరిద్రుడైనట్లుగా మనం చూస్తున్నాం. లోకము, ప్రపంచము బేదలను గుర్తుపెట్టుకోదు కదా. ప్రసంగి గ్రంథంలోనే చాలా శ్రేష్టంగా భక్తుడు ఆ మాటలను రాయించాడు. ప్రసంగి గ్రంథంలో మనం చదివినప్పుడు
ఒక శ్రేష్టమైన వాక్య భాగం ఉంటుందండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 13 నుంచి 18 వచ్చిన వరకున్న వాక్య భాగం మనం చదివితే, ఒక బేదవాడు పట్టణమును కాపాడితే ఆ పట్టణస్థులు బేదవాని యొక్క సాహస కార్యమును జ్ఞాపకముంచుకొనరు, ఆ బేదవాడిని లక్ష్య పెట్టరు. కానీ మన ప్రభువు బేదవారిని లక్ష్య పెడుతున్నాడు, బేదవారిని ప్రేమిస్తున్నాడు. మరి చాలామందికి ఈ ప్రశ్న రావచ్చు, దేవుడు బేదలను అంతగా ప్రేమిస్తే బేదల స్థితి ఎందుకు మారడం లేదు? బేదలు ఈ లోకంలో ఎందుకు ధనవంతులు కావడం లేదు? బేదలు బేదలుగానే ఉండిపోతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులైపోతున్నారనే ఆలోచన రావచ్చు. దేవుని వాక్యం చెబుతూ ఉంది, అన్యాయము చేయు వారిని అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుని అట్లే ఉండనిమ్ము, పరిశుద్ధుణ్ణి ఇంకనూ పరిశుద్ధునిగా ఉండనిమ్ము. లాజరు తాను బ్రతికిన దినములంతా కురుపులతో నిండుకొని ధనవంతుని బల్ల మీద నుండి ఏర్పడు రొట్టె ముక్కల్నే తిన్నాడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మును ఆనుకొని పరదైసులో నెమ్మది పొందుచూ ఉన్నాడు. దయచేసి ఆలోచన చెయ్యండి. దేవుడు అందరిని సమానంగా ప్రేమించేవాడు కాబట్టే తన రక్షణ ఉచితంగా అందరికీ సమానంగా ఇచ్చాడు. ధనవంతులు బేదలని ఈ లోకంలో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ శాశ్వత రాజ్యంలో నువ్వు ధనవంతుడు అయినా బేదవాడు అయినా ప్రభువుని చేర్చుకుంటే సమానమైనటువంటి స్థానమే. ప్రభువుని చేర్చుకోకపోతే నిత్య నరకాగ్ని గుండమే. అది శాశ్వత జీవం, శాశ్వత రాజ్యం, అది యుగయుగాలు ఉండేటటువంటి జీవితం. ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పెద్ద విషయం కాదు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకుంటే లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితి. దినములు సంవత్సరాలు ఎంత త్వరగా గతించిపోతున్నాయో. అప్పుడే కొత్త సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరంలో 2వ నెల మొదటి రోజులో మనం ప్రవేశించాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు బేదలను జ్ఞాపకముంచుకుంటాడండి. రక్షణ పొందిన బేదలు పరలోక రాజ్యములో బంగారు ఇళ్లలో నివాసం ఉంటారు. ఈ లోకంలో బేదవాడికి ఒక ఇల్లు కట్టిస్తే ఎన్నేళ్ళు ఉంటాడు? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఈ లోకంలో బేదరికం అనుభవించి యుగయుగాలు పరలోక రాజ్యంలో బంగారు లోకంలో ఉండడం గొప్ప? ఏది గొప్ప? ఏది మేలు? మరి బేదవాడిగానే ఉండమని దేవుడు సెలవివ్వడం లేదు. ప్రయాసపడి కష్టపడి జ్ఞానమును ఉపయోగించి ధనవంతుడు కావచ్చు. ఎంతమంది ఈ లోకంలో బేదవారుగా జన్మించిన వారు దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి గొప్ప గొప్ప వ్యక్తులై ఎంతోమందిని ప్రభావితం చేసినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి భక్తులు లేరా? ఉన్నారండి. యోబు కూడా ధనవంతుడే. అలాగని ధనవంతులంటే దేవునికి ఇష్టం లేదని కాదు. ధనవంతుడైనను బేదవాడైనను మొదట దేవునిలో విశ్వాసముతో ఉండాలి. ఇది ప్రాముఖ్యం. ఆయన మన నిమిత్తమై దరిద్రుడయ్యాడు. ఈ విధంగా 2 గొర్రె పిల్లలు, నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లలు, ఆడగొర్రె పిల్ల అర్పించడానికి ప్రభు తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మలకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు సున్నతి చేయించేటటువంటి దినాలు లేదు. అందుకని ఆయన కొరకు వారు 2 పావురోపు పిల్లలు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కూడా ఈ లోకంలో దీన దరిద్రుడుగానే జన్మించాడు. ఒక వడ్రంగి వానిగానే జీవించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు బేదలను ప్రేమిస్తున్నాడు అనడానికి దేవుడే బేదవాడుగా మన నిమిత్తమై దరిద్రుడై ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకంటే ఆయన బేదలను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదు. కానీ బేదలుగా జీవించుచున్నవారు ఇది శాశ్వతము కాదని గుర్తించాలి, గమనించాలి. ఆర్థిక అవసరతలు అధికంగా ఉన్నాయి. దరిద్రతను బట్టి మమ్మల్ని అవమానిస్తున్నారు. ఏం చేశాడు మాకు ఈ దేవుడు మాకెందుకు అనే భావనలో, నిరుత్సాహంలో, నిరాశలో ఉన్నట్లయితే ఆదరణకరమైన మాట ఏంటంటే, ఈ లోకములో నీవు దరిద్రుడుగా నీతి కలిగి జీవించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ చేత అలంకరించబడితే యుగయుగాలు బంగారు గృహములో, బంగారు వీధిలో, పరలోక రాజ్యంలో తిరుగుతావు. ఇదే శుభవార్త, ఇదే శుభప్రదమైన నిరీక్షణ. కాబట్టి ఈ లోకంలో దరిద్రుడైనందుకు, బేదవాడుగా ఉంటున్నందుకు, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉంటున్నందుకు, నీ అవసరతలు లగ్జరీ లైఫ్ను లీడ్ చేయనందుకు బాధపడవద్దు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి బేదవాడుగా దీనదరిద్రుడుగా ఉంటున్నందుకు ప్రభువుని స్తుతించు, సంతోషించు. దేవుని నిందించవద్దు. వారి వలె నాకు
ఈ సౌకర్యాలు లేవు, కార్లు లేవు, భవనాలు లేవు, ఆస్తులు లేవు, 100 ఎకరాలు లేవని ఎప్పుడు కూడా పేరాశకు పోవద్దు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కలిగి ఉన్న స్థితిని బట్టి సంతృప్తి కలిగి ప్రభువుని స్తుతించు. పరలోక రాజ్యంలో నీ కొరకు బంగారు గృహం కాచుకొని ఉంది. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికి స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.